సో హలో గైస్, ఈరోజు మనం V2 రిటైల్ గురించి మాట్లాడదాం. ఇది ఒక వాల్యూ రిటైల్ అపెరల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. దీని రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే దీని రెవెన్యూ వచ్చేసి ఈ క్వార్టర్ 57% పెరిగింది, ప్యాట్ 99% పెరిగింది. ఈ 57%లో వాల్యూమ్ గ్రోత్ వచ్చేసి 48%. అది ఆ వాల్యూమ్ గ్రోత్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళది స్టోర్ అడిషన్ పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టోర్ ఎడిషన్ రేట్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వాల్యూమ్ గ్రోత్ కూడా డ్రైవ్ చేయగలుగుతున్నారు. న్యూ స్టోర్, ఓల్డ్ స్టోర్ రెండు కలిపి. ఇంకా దానివల్ల ఓవరాల్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 57% ఉంది. ఫస్ట్ దీన్ని బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటాం. దీని బిజినెస్ మోడల్ ఏంటంటే సేమ్ వీళ్ళు బట్టలు అమ్ముతారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్, ఇంకా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ స్టోర్స్లో. ఇంకా వీళ్ళది బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేయరు, అంటే వీళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వెండర్కి కాంట్రాక్ట్ ఇస్తారు, అంటే డిజైన్ ఒకటి వీళ్ళు చేస్తారు. డిజైన్స్ ఏమైనా ఉంటే డిజైన్స్ వీళ్ళ టీం చేస్తుంది. వెండర్స్ ఉంటారు, ఆ వెండర్స్కి అది డిజైన్స్ పంపిస్తే వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ ఫినిష్ ప్రొడక్ట్స్ తయారు చేసి వీటి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళేమో రీటైల్గా అమ్ముకుంటారు. ఇది బేసికలీ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ యూనిక్ థింగ్ ఏంటంటే బిల్ డిస్కౌంటింగ్ అని ఒకటి వీళ్ళు ట్రై అంటే 2 years నుంచి ట్రై చేస్తున్నారు. వర్కౌట్ కూడా అవుతుంది. ఇది ఏంటంటే ఎలా అంటే వెండర్స్ ఏదైనా వాళ్ళు ప్రోడక్ట్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి జనరల్గా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఆ ప్రోడక్ట్ వాళ్ళు V2 వాళ్ళు అమ్మేశాక వీళ్ళకి వెండర్స్కి ఇస్తారు కదా. అది జనరలీ అరౌండ్ 2 to 3 months టైం పట్టచ్చు ఆ వెండర్కి రావడానికి డబ్బులు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే V2 రిటైల్ వాళ్ళు ఏ రోజైతే వెండర్ V2 వాళ్ళకి బట్టలు అంటే అపెరల్ ఏ రోజైతే ఇచ్చేస్తున్నారో అదే టైంలో వీళ్ళు ఆ డబ్బులు సెటిల్ చేసిస్తున్నారు, అమౌంట్ సెటిల్ చేస్తున్నారు. ఎలా అంటే ఒక థర్డ్ పార్టీ, ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి ఇద్దరు ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. అదేం చేస్తుందంటే V2 రిటైల్ ఈ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి చెప్తుంది, ఇది వీళ్ళు నాకు ప్రోడక్ట్స్ ఇచ్చారు, మీరు ఇది ఇప్పుడు పే చేసేయండి. నాకు కస్టమర్స్ నుంచి ఎప్పుడైతే పే వచ్చేస్తుందో, అంటే కొన్న వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు నేను మీకు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి మళ్ళీ ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ చేస్తాను. దానివల్ల వెండర్కి లాభమే, ఎందుకంటే వాళ్ళకి సెల్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకా V2 రిటైల్కి కూడా లాభమే, ఎందుకంటే వాళ్ళకి వెండర్ నుంచి ట్రస్ట్ వస్తుంది. ఆ ట్రస్ట్ రావడం వల్ల ఏంటంటే కొంతమంది వెండర్స్ మేము V2 రిటైల్, ఓన్లీ V2 రిటైల్కి మాత్రమే ప్రోడక్ట్స్ తయారు చేస్తామని ఎక్స్క్లూసివ్ వెండర్స్ వస్తున్నారు. దానివల్ల రెండింటికి లాభమే, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కూడా లాభమే, ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా ఇది బిజినెస్ మోడల్. ఇంకా వీళ్ళు మ్యాక్సిమం 92% ఆఫ్ ప్రోడక్ట్స్ MRP రేట్కే అమ్ముతారు. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. అది ఈ క్వార్టర్ 2% ఉంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన లాస్ట్ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ Q3లో ఉండేవి. ఈ ఇయర్ మనకి ఫెస్టివల్స్ అన్నీ Q2లో వచ్చేసాయి. దానివల్ల మనకి ఈ SSG తక్కువ కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఒక మెట్రిక్ ఇచ్చారు, నార్మలైజ్ SSG. అంటే ఆ పండుగల డేట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసి చూస్తే నార్మలైజ్ SSG వచ్చేసి 12.8% ఉంది. క్యూములేటివ్ SSG అంటే Q2 Q3 రెండు కలిపి చూస్తే క్యూములేటివ్ SSG కూడా 10.4% ఉంది. ఇంకా స్టోర్స్ కూడా ఈ క్వార్టర్లో 35 స్టోర్స్ యాడ్ చేశారు. ఇంకా ఇప్పుడు మనం ఈ బిల్ డిస్కౌంటింగ్ చెప్పాయి కదా, దాంట్లో ఏమొస్తుందంటే ఇది వెండర్స్కి తొందరగా సెటిల్ చేయడం వల్ల వెండర్స్ వాళ్ళకి 1.5% బిల్ ఏదైతే ఉంటుందో పర్ మంత్ దాంట్లో 1.5% దాంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దానివల్ల దీనికి ఇంకా మార్జిన్ బూస్ట్ వస్తుంది. ఇంకా దీనికి గైడెన్స్ గురించి మాట్లాడుకుంటే 50% తోటి రెవెన్యూ గ్రోత్ ఉంటుందని నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు ఈసారి కాన్కాల్లో. ఇంకా ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. ఇంకా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 8 to 10% మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా స్టోర్స్ అడిషన్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ క్వార్టర్ 300 దగ్గర ఉంది. ఈ Q4లో అరౌండ్ 30 స్టోర్స్ ఇంకా యాడ్ చేస్తారంట, ఆల్మోస్ట్ 330 స్టోర్స్. నెక్స్ట్ ఇయర్ వరకు ఇది 450, ఇంకా 150 స్టోర్స్ యాడ్ చేస్తారంట. ఇంకా 150 స్టోర్స్ అంటే జనరలీ అరౌండ్ 50% గ్రోత్ స్టోర్స్లో. దానివల్ల వాల్యూమ్ గ్రోత్ వస్తుంది. సో గైడెన్స్ కూడా కరెక్ట్గా ఉంది, ఇప్పుడు రెవెన్యూ కూడా కరెక్ట్గా గ్రో అవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ బిజినెస్ మోడల్. ఎందుకంటే కన్సిస్టెంట్ అంటే గైడెన్స్ ఇవ్వడం ఒకటి, ఆ గైడెన్స్ తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంకో లెవెల్ అది. సో దట్స్ ఇట్ ఫర్ V2.